Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పునర్నిర్మాణం దిశగా వైసీపీ ఈసారి మరింత కొత్తగా. వైసీపీ ఓడిపోయి 14 నెలలైంది. 151 సీట్లతో అందలం ఎక్కిన ఒక పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితం కావడం అంటే అది షాక్లకే పెద్ద షాక్. అందుకే వైసీపీ ఈ షాక్ నుంచి ఏమాత్రం తట్టుకోలేకపోతోంది. ఇంకా చెప్పాలి అంటే అసలు తేరుకోలేకపోతోంది. చిత్రం ఏంటంటే ఎందుకు ఓటమి చెందామన్నది మూలాల నుంచి వైసీపీలో పరిశోధన కానీ ఆత్మవిమర్శ కానీ జరిగిందా అన్నది. ఈ మాట ఎందుకంటే ఓటమిని షాక్ అంటున్నారు. షాక్ లాంటి రిజల్ట్ వచ్చిందంటే ఏం జరిగిందో ఆలోచించాలి కదా అన్నది విశ్లేషకుల మాట. ఎంతో మంచి చేసి ఓడిపోయామని కూడా మదన పడుతున్నారు. మంచి చేస్తే ఓటమి ఒకవేళ ఎదురైనా ఇంతటి భారీ ఓటమి అయితే దక్కదు కదా అన్నది ఒక విశ్లేషణ. కానీ దాని గురించి కాకుండా మేము ఓడిపోయాం, మంచి చేస్తామని వైసీపీ ఇంకా అలాగే ఆలోచిస్తూ అక్కడే ఉందా అంటే ఆ పార్టీ కీలక నేత రాష్ట్ర స్థాయిలో కోఆర్డినేటర్ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి మాటలను చూస్తే అలాగే ఉన్నాయని అంటున్నారు. మేము ఓడాం, షాక్ తిన్నాం, ఎంతో మంచి చేసినా ఈ ఓటమి సంభవించింది అని ఒక ఇంటర్వ్యూలో సజ్జల వ్యాఖ్యానించారు. అయితే ఈ ఓటమి నుంచి నెమ్మదిగా బయటకు వచ్చి పుంజుకుంటున్నామని ఆయన చెప్పారు. మేము మళ్ళీ జోరెత్తుతామని కూడా ధీమా వ్యక్తం చేశారు. ధీమా ఉండడం కూడా ఒక వ్యవస్థకైనా వ్యక్తికైనా మంచిదే. అదే ఆయన వ్యక్తం చేశారు. జగన్ రోజుకు 200 మంది దాకా కార్యకర్తలను కలుస్తున్నారని సజ్జల మరో మాట చెప్పారు. వారి నుంచి బహుశా ఫీడ్బ్యాక్ ఏమైనా తీసుకుంటున్నారేమో అనుకోవాలి. ఇది మంచి పరిణామంగానే భావించాలి కూడా. కేడర్ అంటే నడిచే పార్టీగా చూడాలి. పార్టీకి వారే ప్రాణవాయువు, వారే రక్తమని కూడా భావించాలి. అలాంటి కేడర్తో ఎంత దగ్గరగా ఉంటే, ఎంతలా మమేకమైతే ఫలితాలు అంత బాగా వస్తాయని రాజకీయ చరిత్ర నిరూపించింది. సో వైసీపీ ఈ రూట్ కరెక్ట్గానే ఉంది. మరోవైపు చూస్తే సజ్జల ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం మీద హాట్ కామెంట్స్ చేశారు. అరాచక పాలన అన్నారు. అంటే కూటమి ప్రజలకు ఏ మేలు చేయలేదనే భావంతోనే అన్నారనుకోవాలి. లేదా తమ పార్టీ నాయకులను వరుసబెట్టి జైలులో పెడుతోంది కాబట్టి కూడా అని భావించాలి. ప్రజా సమస్యల మీద ఎలుగెత్తి పోరాడుతున్నామని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ చేయాల్సింది అదే. అందుకే సజ్జల కూడా విపక్షంగా వైసీపీ మరింత దూకుడుని రానున్న కాలంలో చూపిస్తుందని అన్నారు. అదేవిధంగా ఆయన ఇంకో మాట చెప్పారు. పార్టీని పునర్నిర్మిస్తున్నామని. అది కూడా అవసరమే. పార్టీ అన్నాక అది నిరంతర ప్రవాహం లాంటిది. పాత నీరు పోవాలి, కొత్త నీరు రావాలి. ఎక్కడ ఒడిదుడుకులు వచ్చినా సరి చేసుకుని ముందుకు సాగాలి. ఆ విధంగా చేస్తేనే పార్టీ ఒక జీవనదిగా దూకుడుగా ముందుకు సాగుతుంది. అంతేకాదు కమిటీలు వేస్తున్నామని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి కమిటీలతో పార్టీకి కొత్త రూపు షేపు తెస్తున్నామని అన్నారు. చివరిగా ఆయన మరో మాట చెప్పారు. పార్టీ తన ప్రయాణాన్ని మళ్ళీ ప్రారంభిస్తోంది అని. అంటే 2011లో పుట్టిన వైసీపీ 2024 వరకు నిరాటంకంగా ఏ ఇబ్బందులు లేకుండా ప్రయాణించింది అనుకోవాలి. అయితే వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం అయితే ఈ ప్రస్థానంలో ఎక్కడా కనిపించలేదు. తొలిసారి భారీ ఓటమి దక్కింది. దాంతో ఆగి చెక్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. బహుశా ఈ విషయంలో కనుక వైసీపీ అన్నీ ఆలోచించుకుని ముందుకు సాగితే మాత్రం మంచి రోజులు వచ్చినట్లే అని పార్టీ వాదులంతా అంటున్నారు. వైసీపీ పునర్నిర్మాణం కానీ మళ్ళీ ప్రయాణం కానీ అన్నీ మేలు చేసేవే అని చెబుతున్నారు. అయితే ఏది చేసినా అది పూర్తి నిబద్ధతతో చేయాలి. ఆత్మవిమర్శ ఎప్పుడూ మేలు చేసేదే. వైసీపీ ఆ బాటన కానీ నడిస్తే మాత్రం భవిష్యత్తులో మళ్ళీ పుంజుకోవచ్చు. ఆ దిశగానే సజ్జల వ్యాఖ్యలు ఉన్నాయి. సో వైసీపీ ఫ్యాన్కి రిపేర్లు జరిగి ఆ పార్టీ జెండా ఎగిరితే పార్టీని నమ్ముకున్న లక్షలాది మందికి మేలు జరిగినట్లే అని అంటున్నారు.